అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు. కాకపోతే మీకు ఇక్కడ కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. హాస్పిటల్ లాగా కాకోకుండా కొంచెం తేడాగా ఉంటుంది. ఆ తేడా ఏంటంటే ఇది ఒక హాస్పిటల్ కాదు, మీరు అనుకున్నది నిజమే. ఇది ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీద్. అలాగే మీరు భావించాలి. అలా భావిస్తే మీరు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎలాగైతే గుడిలో ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారనుకోండి, ఒక గదిలో కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు. అక్కడి నుంచి ఇంకొక కంపార్ట్మెంటు, అక్కడి నుంచి ఇంకొక కంపార్ట్మెంటు, ఏదో కంపార్ట్మెంట్ దగ్గర భోజనం కూడా పెట్టేస్తారు. తర్వాత చివరికి లాస్ట్లో దేవుడి దర్శనం. ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు సంతానం కోసం చాలా దూరాల నుంచి వచ్చారు కాబట్టి గుడికి వెళ్ళినట్టే, చర్చికి వెళ్ళినట్టే, మసీదుకి వెళ్ళినట్టే అక్కడ ప్రసాదం ఎలాగిస్తారో ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందుతుంది. అదే అన్న ప్రసాదం. ఎందుకు ఇది ఇస్తామంటే మీకు సంతానం కలగాలంటే ఆహారమే మూలాధారం. మీ వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం ప్రధానం. మరి అలాంటి ఆహారాన్ని మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది అందించడానికి ప్రధాన కారణం ఏంటంటే మిమ్మల్ని తీసుకొచ్చింది భగవంతుడు. ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా మీకు ప్రెగ్నెన్సీ ఇప్పించాలి అని చెప్పి ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో నా గురించి తెలియజేసి మిమ్మల్ని రానికోకుండా అక్కడ సైతాన్లు వేధిస్తూ ఉంటాయి. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, విజయవాడ వెళ్ళాలా అని దెయ్యాలు ఆపుతున్నా కూడా భగవంతుడు మిమ్మల్ని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చాడు. కాబట్టే మిమ్మల్ని ఒక మాతృదేవతగా, పితృదేవతగా చేయాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి ఆ సంకల్పంలో మీకు ఉపయోగపడటానికి ఈ ప్రసాదం కూడా మీకు తోడవుతుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టాం. సరే, ఇది ఇంకొక పద్ధతి కూడా ఏంటంటే వీడియోలు, ఫోటోలు ఎందుకు తీస్తున్నారండి, మరి ఏమన్నా ప్రచారం చేసుకోవడానికా అని ఆలోచించవచ్చు కొంతమంది. అలా అనుకునే ప్రమాదం. నేను సంతానం ఇవ్వగలిగిందంటే దేవుడి దృష్టిలో నేను ఉంటే ఇస్తానా, లేకపోతే ఇవ్వగలుగుతానా? దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకుంటేనే కదా. దేవుడే నన్ను గుర్తించినప్పుడు, నా ద్వారా ఇంతమందికి మేలు చేయడానికి నన్నే ఉపయోగించుకుంటున్నప్పుడు నేను ఎవరు ప్రాపకం కోసం, ఎవరు ప్రచారం కోసం నేను ఇంకా ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి? ఫోటోలు, వీడియోలు ప్రచారం కోసం కాదమ్మా. కేవలము రేపు రాబోయే భవిష్యత్తు తరాల్లో మార్పు తీసుకురావడానికి భగవంతుడు చేసిన సంకల్పానికి ఇది ఉపయోగపడుతుంది. ఎలాగంటే చెప్తాను. మీరందరూ ఎంతో దూరాల నుంచి వస్తున్నారు, తిని తినక. ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఎక్కడికి వెళ్ళినట్టే ఇక్కడ కూడా చాలా టైం లేట్ అవుతుంది. ఆ టైంకి ఇదివరకు బయటికి పంపించినట్టే, మిగతా హాస్పిటల్లో హోటల్కి పంపించినట్టే మేము పంపిస్తుంటే పాపం 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ హోటల్కి వెళ్ళడం, మళ్ళీ నడుచుకుంటూ రావడం. అక్కడ హోటల్లో పెద్ద జాగా ఉండదు, చిన్న చిన్న బడ్డీలు లాంటివి. ఒక 5 కూర్చుంటే మళ్ళీ ఇంకొక 5 వెయిట్ చేయాలి. అలాగే పైన ఆ బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. సో వర్షం వస్తే ఎండిపోతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు, ఎండకి మాడిపోతున్నారు. ఇలాంటి సిట్యువేషన్ చూసి ఒక అమ్మ మనసుతో నా భార్య ఆలోచించింది, మనమే భోజనం తీసుకొచ్చి పెడితే వీళ్ళకి వసతిగా ఉంటుంది కదా. నా భర్తను నమ్ముకుని అంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి మనం భోజనం ఇక్కడే అందిస్తే బాగుంటుందని చెప్పి ఆవిడ ఆలోచన చేయించాడు. ఈ ఆలోచన భగవంతుడు ఆవిడ ద్వారా ఇచ్చాడు. ఒక అమ్మ మనసుతో ఆలోచించిందంటే దైవత్వం ఆవిడలోకి వచ్చేసింది. ఎక్కడైనా డాక్టర్ భార్య అంటే ఏం చేస్తారు? నా మగడు ఏదో చచ్చినాడు, డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు అని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇంకా ఖర్చు ఎక్కువ అయ్యే వాళ్ళు ఎవరు చెప్పరు. అలాంటి తను అలా చేసింది అంటే భగవంతుడు మా ద్వారా మీరు పడే ఇబ్బందుల నుంచి తొలగించడానికి ఆ ప్రసాదం అందించాలని పూనుకున్నాడు. మరి మీకు ఎలాగైతే వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి భగవంతుడు ఎలాగైతే నా దారి చూపించాడో, అలాగే వీడియో ద్వారా, ఫోటో ద్వారా ఇంకా మంచి మనసున్న డాక్టర్లకు కూడా ఈ వీడియో చూపించి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టించుకోవడానికి భగవంతుడు సంకల్పించాడు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. సంవత్సరానికి 500 ఫీజు తీసుకున్న నేనే గత 8 నెలల నుంచి, ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు భోజనం పెట్టుకోగలుగుతున్నాం. వచ్చిన కొత్త పేషెంట్లందరికీ 50 మంది అవ్వచ్చు, 150 మంది అవ్వచ్చు, 200 కూడా అవ్వచ్చు. వచ్చిన వాళ్ళందరికీ పెట్టుకోగలుగుతున్నామంటే మరి నెలకు 3 లక్షలు, 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టరు పెట్టలేరా? మరి ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళకి ఆలోచన రాలా. అలాంటి ఆలోచన భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపించి వాళ్ళ మనసు కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పేషెంట్లు కూడా భోజనం పెట్టేటట్టు ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఉద్దేశంతో
మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామమ్మా. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏ ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు కంగారు పడద్దు. ఒక భగవంతుడు సంకల్పించిన మహా కార్యక్రమంలో మనము కూడా ఉండగలిగాము, ఆ భగవంతుడి ప్రసాదం స్వీకరించగలిగాము అన్న ఆలోచనతో మీరు ఉండండి. చక్కగా ఇచ్చిన ఆహారాన్ని కూడా మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా, లేదు మేము యేసయ్యని నమ్మామంటే యేసు ప్రభు ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ఆహారము చాలా ముఖ్యం. ఈ ప్రసాదం ఎందుకు ముఖ్యం అని చెప్తున్నానంటే, మీరు సంతానం పొందటానికి ఆహారమే మూలాధారం. మిగతా అన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తానమ్మా. సంతానం పొందటం బహు ఈజీ. అది ఎలా తెచ్చుకోవాలి, ఏం చేస్తే మీకు సంతానం ఈజీగా వస్తుంది, భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది అన్నీ కూడా నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఇవాళ మనం ఈ ప్రసాద కార్యక్రమానికి మనం ఏం చేస్తున్నామంటే, ఒక మంచి మనుషుల ద్వారా ఈ ప్రసాదాన్ని అందించే ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్లో పులిహార తిన్నారు, వట్టి పులిహార అవుద్ది. అదే గుడికెళ్ళి పూజారి గారి చేతుల మీద తీసుకుంటే ప్రసాద్, గారి చేతుల మీదుగా బ్రెడ్ ద్రాక్షరసం తీసుకుంటే ప్రసాద్. అలా మంచి చేతుల మీదుగా మనకు ఆహారం అందాలి. మన అమ్మ అయితే ఎలా అందిస్తే మా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి అని ఎలాగైతే తలుసుకుని వండి మనకి చేతుల్లో పెడుతుంది, దానివల్లే కదా మనం ఇంత శక్తివంతంగా తయారాం. అలాగే మంచి మనసు ద్వారా మనకి ఆహారం అందాలి. అలాగే మాకు శ్రేయోభిలాషులు మా సొంత బాబాయి ఎక్కటి వాసుదేవరావు గారు, ఈయన లయన్స్ క్లబ్ అభయ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. మేమంతా లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఆవిడ జోన్ చైర్మన్గా ఉంది. మరి మా సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా నీకు తోడుగా ఉంటామంటే, మరి మా బాబాయ్ కూడా మరి లయన్స్ క్లబ్ అభయ క్లబ్ అని కొత్త క్లబ్ పెట్టి, అలాగే మా దివిసీమలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, మేము పుట్టిన ఊరికి కొన్ని సేవలు చేసుకోవాలి, మళ్ళా మన మాతృభూమికి ఏదో ఒకటి కార్యక్రమాలు చేయాలన్నట్టు అవనిగడ్డ అభయ క్లబ్ అని ఒకటి పెట్టి 2 క్లబ్బుల ద్వారా పెట్టి మేము ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తుంటే, మాకు చేదోడు బాదోడుగా సహాయంగా ఉండడానికి మా బాబాయ్ కూడా వచ్చారు. ఆయన వచ్చాక మరి 30 ఏళ్ళ నుంచి ఉన్న అంజలి క్లబ్బు, అలాగే దుర్గా తేజ క్లబ్బు, ఇలాంటి చాలా క్లబ్బులన్నీ కూడా అభయ క్లబ్లో మెర్జ్ అయినాయి సేవా కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి. సో ఈ సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే అది అంతా భగవంతుడు మాకు ఇచ్చిన మరి అనుగ్రహం వల్లే జరుగుతుంది. సో మేము చేసిన మా పుణ్యఫలం కూడా మీకు మా చేతుల మీదుగా దొరికే ఈ ఆహారం ద్వారా మీకు అందాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా భావిస్తూ మరి మా చేతుల మీదుగా మీకు ఈరోజు ఆ ప్రసాదం అందుతుంది. ఎక్కటి వాసుదేవరావు గారు మా సొంత బాబాయ్, మరి ఆయన మీకు ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ ఆహారం మీకు అందేటట్టు చూస్తున్నాం. అట్లాగే మీరు కూడా భగవంతుడి నామస్మరణలోనే ఆహారాన్ని స్వీకరించండి. అది స్వీకరిస్తే ఖచ్చితంగా మీ బాధల్లో నుంచి, మీ అవమానాల్లో నుంచి, మీ ఆవేదన నుంచి మరి చక్కగా ఇన్నాళ్ళు పడిన ఆ కన్నీటి నుంచి భగవంతుడు మరి ఏనాటికైనా అప్పుడైనా సరే ప్రసన్నమయ్యి చక్కగా మీరు కోరుకున్న కోరికైన ఆ బిడ్డని మీ చేతిలో పెడతాడని మా ఆశ. అలాగే ఆ భగవంతుడి నామస్మరణలోనే భావిస్తూ ఆహారాన్ని తినండి, వేస్ట్ చేయొద్దు. మీరు తినలేకపోతే ఆయమ్మల కన్నా ఇవ్వండి తప్ప, ప్రతి మెతుకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారమ్మా, ఎలాంటి వేస్టేజ్ చేయొద్దని మనం. ఓకే, మా బాబాయిని కూడా ఒక 2 మాటలు మాట్లాడమంటున్నాను, బ్లెస్ చేయమంటున్నాను. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి లోకేష్ ఇద్దరు వచ్చారు వాళ్ళ. ఒక్కసారి 2 మాటలు మాట్లాడు బాబాయ్, బ్లెస్ చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ మా హాస్పిటల్కి వచ్చి మా డాక్టర్ గారి యొక్క మీరు అనేక అవకాశాలు ఇచ్చి మీ యొక్క తోడ్పాటుని ఒక వరంలాగా అన్నీ కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారంటే భగవంతుడి రీత్యా మీరు ముందుకు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. మీ యొక్క కోరిక, మీ మనసులో కోరిక భగవంతుడు మీకు ఇక్కడికి వచ్చారంటే ఇది మనీ చేయం కాదు. ఫస్ట్ ఏంటంటే ప్రతి విషయంలో చిన్నప్పటి నుంచి ప్రతి రూపాయిని కష్టపడి తన కాళ్ళ మీద తను బతికారు. ఎవరి రూపాయికో లేకపోతే ఇదో మీరు చాలా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళాలని, చాలా భారీ వర్షాలప్పుడు కూడా మా కోడలు ఆవిడే తను వంట చేసి మీ యొక్క ఆకలి తీర్చాలని ఎన్నో రోజులు ఇది పెట్టకముందు ఉప్మాలు చేయటం, పైనే ఇక్కడ బిల్డింగ్ కూడా లేదప్పుడు, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వసతులు లేవు. కానీ మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చి మనకు ఆకలి వేసేటప్పుడు పట్టిడు అన్నం పెట్టేవాళ్ళు కానివ్వండి, దాహం వేసేటప్పుడు ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆపత్తి కాలంలో మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి భగవంతులాగా. అలా అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారని మా ఆలోచన. ఎందుకంటే ఏ రోజైతే వాళ్ళ బాధలతో వచ్చారో వాళ్ళ యొక్క
కోరికలు తీరి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ అంతమంది గుర్తించి డాక్టర్ గారిని నిన్న కూడా హైదరాబాద్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి అక్కడ అంత గుర్తింపు వచ్చిందంటే అది భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం. ఎందుకంటే మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టం ఇచ్చారు. లేకపోతే మీరు ఎక్కడెక్కడో తెలియని వ్యక్తులు మీతో మమేకమై మీతో కలిసి మా డాక్టర్ గారి ద్వారా మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి మా అందరికి ఇచ్చారు మీరు. కాబట్టి ఆ అవకాశాన్ని మీ అందరూ బాగా వినియోగించుకొని మరింత తోడ్పడితే మీరందరూ కూడా సమిష్టిగా అందరూ ఒక కుటుంబంలాగా మాకు కూడా మంచిది ఇస్తే డబ్బు కంటే కూడా మీరు పొందే ఆనందమే మా డాక్టర్ గారు కోరుకునే విషయం మీకు. కాబట్టి అలాంటి భగవంతుడు మళ్ళీ మీకు బలాన్ని ఇచ్చి మీ యొక్క కోరికల్ని మా డాక్టర్ గారి చేతుల ద్వారా చాలా సంతోషపడే వ్యక్తి మీ కుటుంబంలో కంటే కూడా ముందు డాక్టర్ గారు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కూడా ఉంటా కూడా మీరు గమనించట్లేదు, ఎవరో తప్పన పడుతుంటే ఆ ఫోన్కి మళ్ళీ హాస్పిటల్ చూపించండి అమ్మా, మీరు స్కాన్ తీయించండి అమ్మా. ఏ నిమిషంలో అయినా సరే అంతమందిని కూడా ప్రతిరోజు రాత్రిపాటు పడుకునేసరికి 3 అవుతుంది. పొద్దున్నే మళ్ళీ 5, 6 లేచి ఎన్ని గంటలు పడుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని ఇద్దరు ఇవే కాకుండా బోల్డు కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకి అంటే చదువు లేని వాళ్ళకి చదువు ఫీజులు కట్టడం, సైకిల్, ఈ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్ అని ప్రతి ఒక్కరికి వచ్చే తన సంపాదనలో నాలాగా ప్రతి ఒక్కరు పడకూడదు. నేను పడిన కష్టాన్ని ఆ పేరెంట్స్ నుంచి కొంతమందిని నేను ఎంతో కొంత ఈ సమాజానికి నేనేం చేశాను అనే భావంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా సహకారం అందించి మా బాబుకి కొంచెం మీరు ఇంకా మీ యొక్క మంచి తను నిలబడితే మంచి ఇది ఉంటుందని కోరుకుంటున్నాం. మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి, అలా ఉండి అందరూ మంచి ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరందరూ మా కోరిక ఒకటేనమ్మా, మీ అందరూ భగవంతుడు పంపించాడు. చక్కగా మీరు ఏదో ఒక రకంగా మా జ్ఞానం చేత విజ్ఞానం చేత కానీ మేము ఇచ్చిన ఈ ఆహార ప్రసాదం చేత కానీ మీరు బిడ్డను పొంది మీరు మాతృదేవత అవ్వాలి, పితృదేవతలు అవ్వాలి, మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. అది మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.